హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో క్రోమ్ బ్రౌజర్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో మీరు ఖచ్చితంగా ఇది ఒక బ్రౌజింగ్ అది చేస్తూ ఉంటారు కదా. ఆ యాప్లో 5 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ 5 సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్టయితే మీ ఫోన్ అనేది సేఫ్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఏమన్నా చూసినప్పుడు అది కూడా కొంచెం సేఫ్గా అయితే ఉండొచ్చు. సో ఈ 5 సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ అలాగే 5th సెట్టింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, అందుకే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలాగే ఈ సెట్టింగ్స్ అనేది అయితే మనకి చాలా యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే మన క్రోమ్ బ్రౌజర్ని డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మనం బ్రౌజింగ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ 5 సెట్టింగ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ 5 సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే చెప్పబోతున్నాను. ఈ 5 సెట్టింగ్స్లో కొన్ని సెట్టింగ్స్ వచ్చేసి మన మొబైల్ సేఫ్గా ఉండడం కోసం చెప్తున్నాను. అండ్ అలాగే కొన్ని సెట్టింగ్స్ వచ్చేసి మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే సెట్టింగ్స్ కూడా చెప్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకండి. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ బేసిక్ దాంట్లో ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడొచ్చు, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్రైవసీలో 5th ఆప్షన్, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డూ నాట్ ట్రాక్ అని ఉంటుంది. డూ నాట్ ట్రాక్ ఏంటంటే మన క్రోమ్ బ్రౌజర్లో ఏదో ఒకటి సెట్ చేస్తూ ఉంటాం కదా, డైలీ లైఫ్లో ఏదో ఒకటి సెట్ చేస్తూనే ఉంటాం. అది వచ్చేసి ఇది కనుక మీరు ఆఫ్ చేసుకుని ఉంది అని అంటే కనుక మీరు క్రోమ్ బ్రౌజర్లో ఏం సెట్ చేసినా సెక్యూర్ అయితే ఉండదు. అన్నీ కూడా మన క్రోమ్ బ్రౌజర్కి అయితే తెలిసిపోతూ ఉంటాయి. అందుకే దీన్ని అయితే ఆన్ అయితే చేసుకోవాలి, అప్పుడు కొంచెం సెక్యూర్ అయితే ఉంటుంది. అందుకే దీన్ని కూడా ఆన్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ ఆప్షన్ అనేది మీ ఫోన్లో ఆఫ్లో కనుక ఉంది అని అంటే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఏమైనా సెట్ చేసినప్పుడు సెట్ చేసిన బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ మొబైల్ పైన యాడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ యాడ్స్ కూడా దీనివల్లే వస్తూ ఉంటాయి. స్క్రీన్ పైన అయితే వచ్చేస్తాయి సడన్గానే, మనం ఏమైనా చూస్తున్నా కానీ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తున్నప్పుడు సడన్గా స్క్రీన్ పైన అయితే వస్తుంటాయి యాడ్స్, అది కూడా దీనివల్లే వస్తాయి. అందుకే దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. ఒకవేళ మనం యాడ్స్ని క్లిక్ చేసినట్టయితే వేరే వెబ్సైట్లోకి కానీ ప్లే స్టోర్స్లో కానీ అలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి, లింక్స్ అయ్యి వస్తూ ఉంటాయి. అలా కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. అందుకే దీన్ని అయితే ఆన్ అయితే చేసి పెట్టుకుంటే యాడ్స్ ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ అయితే అవుతుంది. అందుకే ఇది ఆఫ్ అయ్యలో కనుక ఉందంటే ఖచ్చితంగా ఆన్ అయితే చేసి పెట్టుకోండి, ఎందుకంటే దీనివల్ల యాడ్స్ రాకుండా ఉంటుంది. ప్లస్ మన క్రోమ్ బ్రౌజర్లో ఏమైనా సెట్ చేస్తున్నప్పుడు అది కొంచెం సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ డూ నాట్ ట్రాక్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఫస్ట్ సెట్టింగ్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి సెకండ్ సెట్టింగ్ ఏంటి అని అంటే నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే మన క్రోమ్ నుంచి అంత ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ లాంటివి అయితే ఏమీ రావు. ఇది అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఇది కనుక ఆన్లో ఉందంటే దీనివల్ల మన బ్యాటరీ అనేది అయిపోతుంది తొందరగా నోటిఫికేషన్స్ రావటం వల్ల. అందుకే ఈ నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. మన ఏదైనా వెబ్సైట్లోకి అది సెట్ చేస్తాం కదా, ఆ సెట్ చేసిన దానికి సంబంధించిన నోటిఫికేషన్సే దానికి సంబంధించిన నోటిఫికేషన్సే మన క్రోమ్ నుంచి అయితే వస్తాయి. మనకి ఏమీ అయిపోద్ది అంత ఇంపార్టెంట్ అయితే ఉండవు, అవసరం లేని యాడ్స్, స్కామర్స్ యాడ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే ఈ నోటిఫికేషన్స్ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసేసుకుందాం. అందుకని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ సెట్టింగ్స్ అనేది వస్తుంది కదా, 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా ఇలా పైకి అన్నట్టయితే చూడొచ్చు, ఇక్కడ అడ్వాన్స్డ్ అని వస్తుంది. ఇలా కొంచెం పైకంటే అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే వస్తుంది. దీంట్లో సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 8th ఆప్షన్ అనుకుంటా, దీంట్లో సైట్ సెట్టింగ్స్ అని వచ్చింది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చాలా రకాల సెట్టింగ్స్ అనేది వస్తాయి. ఇక్కడ పర్మిషన్స్లో చూసుకున్నట్టయితే లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్, నోటిఫికేషన్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో 4th ఆప్షన్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది బై డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. దీన్ని సింపుల్గా ఇలా ఆఫ్ చేసేసుకున్నట్టయితే మనం క్రోమ్లో ఏమైనా సెట్ చేసినప్పుడు క్రోమ్ నుంచి వచ్చే యాడ్స్ అయితే ఆఫ్ అయిపోతాయి. అండ్ అలాగే మన క్రోమ్లో ఏమన్నా వెబ్సైట్స్కి అది లాగిన్ అయితే అవుతాం కదా, దాని నుంచి వచ్చే యాడ్స్ కూడా ఆఫ్ అయితే అయిపోతాయి. అవసరం లేని యాడ్స్ వస్తాయి క్రోమ్ నుంచి, మనకు అంత ఇంపార్టెంట్ యాడ్స్ నోటిఫికేషన్స్ లాంటివి అయితే రాకుండా ఉంటాయి. అందుకే దీని అయితే ఆఫ్ అయితే చేసుకోండి, పెద్ద మనకి డిస్టర్బెన్స్ అయితే ఉండదు.
క్రోమ్ నుంచి మనకి ఏమంత ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్నీ రావు కాబట్టి అందుకే మొత్తం నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ అయితే చేసేసుకున్నాం. మనం ఇప్పుడు ఏమైనా లింక్స్ అనేది క్లిక్ చేసినా దాని నుంచి వచ్చే నోటిఫికేషన్స్ రావు, ప్లస్ క్రోమ్ నుంచి ఏ నోటిఫికేషన్ కూడా రాదు కాబట్టి దీని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇది సెకండ్ సెట్టింగ్. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి గైస్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో మీ ప్రొఫైల్ పైన అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే అడ్వాన్స్డ్ సెక్షన్లో ఫోర్త్ ఆప్షన్ చూడొచ్చు, థీమ్ అని చెప్పేసి ఉంది. ఇది థర్డ్ సెట్టింగ్. ఈ థీమ్ ఏంటి అని అంటే మన మొబైల్ అనేది లైట్ మోడ్లో ఉంది. మన క్రోమ్ బ్రౌజర్లో ఉంటుంది. ఇది లైట్ మోడ్లో ఉండటం వల్ల మన బ్యాటరీ అనేది ఇది ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ డార్క్ మోడ్ అని ఉంది, డార్క్ మోడ్లో పెడితే మన బ్యాటరీ అనేది అయితే బ్యాకప్ వస్తుంది. ప్లస్ నైట్ టైం చూసినప్పుడు కొంచెం ఐస్ ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ లైట్ మోడ్లో పెట్టుకుని నైట్ టైం బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మన ఐస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇది కనుక లైట్ మోడ్లో ఉంటే కనుక డార్క్ మోడ్లోకి అయితే మార్చండి. ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ అంతా బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. అందుకే మీ ఫోన్లో లైట్ మోడ్లో ఉంటే డార్క్ మోడ్లోకి అయితే మార్చండి. అప్పుడు మనకి ఐస్కి ఇబ్బంది ఉండదు, ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. ఇది థర్డ్ సెట్టింగ్. అండ్ అలాగే ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం పైగా అన్నట్టయితే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ వస్తుంది. దీని అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ సెక్యూరిటీ అని వస్తుంది. ఈ సెక్యూరిటీలో కింద చూసినట్టయితే సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇది మీకు బై డిఫాల్ట్లో ఈ సెకండ్ ఆప్షన్లో స్టాండర్డ్ ప్రొటెక్షన్లో అయితే ఉంటుంది. అది స్టాండర్డ్ ప్రొటెక్షన్లో కాకుండా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఉంది కదా, దీంట్లో అయితే పెట్టండి. నేను ఆల్రెడీ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది ఏంటి అని అంటే మనం ఏమైనా బ్రౌజింగ్ అది చేసినప్పుడు ఇంకొంచెం సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. ఒకవేళ స్టాండర్డ్లో ఉంటే కనుక అంత సేఫ్ ఉండదు. అందుకే మనం బ్రౌజింగ్ చేసినప్పుడు సేఫ్గా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే మార్చండి. ఇది వచ్చేసి ఫోర్త్ సెట్టింగ్. అండ్ లాస్ట్ సెట్టింగ్ ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, దీని అయితే క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ కింద చూసినట్టయితే గూగుల్ సర్వీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో 4 ఆప్షన్స్ వేసి వస్తాయి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత గూగుల్ సర్వీస్ని క్లిక్ చేసిన తర్వాత 4 ఆప్షన్స్ వేసి వస్తాయి. ఈ సెట్టింగ్ ఏంటి అని అంటే మీరు ఏమైనా క్రోమ్ బ్రౌజర్లో అది సెర్చ్ చేసినప్పుడు బాగా టైం పట్టినా ఏమన్నా డౌన్లోడ్ చేసినప్పుడు బాగా టైం తీసుకుంటుంది అని అంటే నేను ఒక సెట్టింగ్ చెప్తాను. ఈ సెట్టింగ్ వల్ల అన్ని ఫాస్ట్గా అయితే జరుగుతాయి, అన్ని ఫాస్ట్గా లోడింగ్ అయితే అవుతుంది. అందుకే ఈ సెట్టింగ్ అయితే ఖచ్చితంగా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ మీ ఫోన్లో బై డిఫాల్ట్ ఆఫ్లో అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మన క్రోమ్ బ్రౌజర్లో ఏమైనా సెట్ చేసినా డౌన్లోడ్ చేసుకుని అన్ని ఫాస్ట్గా లోడ్ అయితే అవుతాయి. సో ఈ సెట్టింగ్ కూడా డౌన్లోడ్ అయితే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. సో చూసారు కదా గైస్, ఈ వీడియోకి తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రోడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.